హాయ్ డాక్టర్ అందరూ నేను లేజీనెస్ వల్ల అండ్ లావుగా ఉన్నందుకే పీసీఓడి వచ్చిందని అంటున్నారు నిజమేనా? అది పూర్తిగా ఒక మిస్కన్సెప్షన్. ఇది చాలా మంది అమ్మాయిలు మెయిన్ గా టీనేజర్స్ లో ఎక్కువగా వచ్చే ప్రాబ్లం. పీసీఓడి అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే సమస్య. దీని వల్ల మెన్స్ట్రుయేషన్ సైకిల్ కూడా డిస్టర్బ్ అవుతుంది. కానీ డాక్టర్ లావుగా ఉన్నవాళ్లకే వస్తుందని అంటున్నారు. అది అపోహ. పీసీఓడి ఎవరికైనా రావచ్చు. దీనికి లైఫ్ స్టైల్, స్ట్రెస్, జీన్స్ కూడా కారణాలు కావచ్చు. ఇది తరచూ బరువు పెరగడానికి కారణమవుతుంది, ముఖ్యంగా పొట్ట దగ్గర. కానీ ఒక జిలేబీ తిన్నందుకే కాదు. అయితే డాక్టర్ పీసీఓడికి ఏమైనా పర్మనెంట్ సొల్యూషన్ ఉందా? పర్మనెంట్ క్యూర్ కాకపోయినా మనం లైఫ్ స్టైల్ మార్చుకుంటే చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఫుడ్ హ్యాబిట్స్ అండ్ ఫిజికల్ యాక్టివిటీకి రోల్ ప్లే చేస్తాయి. ఫుడ్ హ్యాబిట్స్ అంటే ఏం ఫాలో అవ్వాలి? రిఫైన్డ్ ఫుడ్స్, ఎక్సెస్ షుగర్, ఆయిలీ జంక్ తగ్గించాలి. బదులుగా హోల్ గ్రెయిన్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్, ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే బాగా హెల్ప్ అవుతుంది. ఎక్సర్సైజ్ అవసరమా డాక్టర్? ఖచ్చితంగా ప్రతిరోజు 30 నుండి 40 నిమిషాలు బ్రిస్క్ వాక్, యోగా లేదా ఏ ఫిజికల్ యాక్టివిటీ అయినా చేయాలి. ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించి పీసీఓడి సిమ్టమ్స్ తగ్గిస్తుంది. కానీ డాక్టర్ బిజీ లైఫ్ లో ఇవన్నీ బ్యాలెన్స్ చేయడం కష్టం కదా? ఎక్స్క్యూసెస్ తో మనం పీసీఓడిని దూరం పెట్టలేం. చిన్న చేంజెస్ కన్సిస్టెంట్ గా చేస్తే మన లైఫ్ బ్యాలెన్స్ అవుతుంది. క్రమంగా పీసీఓడి కూడా కంట్రోల్ అవుతుంది. అంటే నేను ప్రయత్నిస్తే పీసీఓడిని కంట్రోల్ చెయ్యగలనన్నమాట. అవును, డెడికేషన్ ఉంటే డెఫినెట్లీ పాసిబుల్. నువ్వు నీ హెల్త్ పై ఫోకస్ పెడితే పీసీఓడి నీ లైఫ్ ని కంట్రోల్ చేయలేదు, నువ్వే దాన్ని కంట్రోల్ చేస్తావు. మరిన్ని నిపుణుల సలహాలు, ప్రత్యేక గైనకాలజీ ట్రీట్మెంట్ కోసం క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్స్ ని ఈ రోజే సంప్రదించండి.